అంటే గురుగారు ఇంతకుముందు జ్యోతిష్యులు అనేవాళ్ళు రాజాస్థానంలో ఉండి ఆ రాజుకు సంబంధించిందో లేదా రాజ్యానికి సంబంధించినటువంటి స్థితిగతుల్ని వాటిని వివరించేవారు. కానీ ఇప్పుడు ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎవరిదైనా జాతక పరిశీలనలు ఇలాంటివన్నీ కూడా వ్యక్తిగతంగా కూడా వ్యక్తులకి చెప్తూ వెళ్ళిపోతున్నారు కదా, ఇది మంచి పరిణామం అంటారా? ఈ ప్రశ్న కొంచెం కఠినమైంది. నేను దాన్ని పెద్దగా సపోర్ట్ చేయను. వ్యక్తిగతంగా మానవుడు తనకి ఏదైనా కష్టం వస్తే మానవ ప్రయత్నాలన్నీ చేసి ఇక ఫలించలేదు, ఏమిటో తెలియటం లేదు, ఈ ప్రారంభం వదలటం లేదు అనుకున్నప్పుడు మాత్రమే జ్యోతిష్కుడిని కలవాలి. కాలక్షేపానికి మనం వచ్చి జ్యోతిష్కుడిని కలిస్తే మనకి నష్టం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో చెడు వస్తుందని చెప్పారనుకోండి, ఈ వెళ్ళిన సమస్య పోయి ఆ కొత్త సమస్య పట్టుకుంటుంది మైండ్లో. ఇక అక్కడి నుంచి వాడి గీలొచ్చి ఇలా 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 అనుకుంటాడు. అందుకని వెళ్ళేది కూడా కరెక్ట్గా చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎలా చెప్పాలో ఉంటుంది వే ఆఫ్ టీచింగ్. అంతేకాని చెడు ఉన్నదాన్ని ఆ రకంగా డాక్టర్ గారు వచ్చి పేషెంట్ గురించి పిలిచి వాళ్ళని పక్క వాళ్ళని పిలిచి ఇట్లా ఉంది కండిషన్ చెప్తారు తప్ప ఆ డాక్టర్ గారు చెప్తారు, మొత్తం చెప్పరు. పేషెంట్ కండిషన్ కొంచెం సీరియస్ జాగ్రత్త చూసుకొని ఇలా చెప్తారని మా ప్రయత్నం అన్నీ చెప్తారు. అంతేగాని పూర్తి విషయం వాళ్ళకి తెలిసినంత క్యాండిడేట్ చెప్పరు. క్యాండిడేట్కి అనవసరం కంగారు పడతాడు, హైరాణ పడతాడు. అందుకని పేషెంట్తో ఎలా మాట్లాడాలో చూసుకోవాలి డాక్టర్. అలాగే వచ్చిన కస్టమర్స్ తోటి మనం జ్యోతిషం విషయంలో ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అనేది కూడా చూసుకోవాలి. అందుకని అవి కష్టం వచ్చినప్పుడు వెళ్ళి పరిష్కరించుకోవడం ఒకటి. అప్పుడు వాళ్ళు చెప్తారు, తెలుసుకుంటాం. ఆ వెళ్ళేది కూడా కొంచెం అథారిటేటివ్గా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం. ఆయనకి తోచింది ఆయన చెప్తాడు. ఆ చెప్పింది అంతా జరగచ్చు, జరగకపోవచ్చు. ఆయనకి తెలిసింది ఆయన చెప్పాడు, కొంత జరిగింది, ఒకటంటే కొన్ని జరగకపోతే మనం ఆయన తప్పేం కాదు. ఆయన విద్య ప్రకారం ఆయన చెప్పాడు, వచ్చేస్తాం. ఆయన చెప్పింది ఏదో రామకృష్ణ మంచి చేసుకున్నాం. అలా వెళ్ళాల్సిందే తప్ప ఇక 24 గంటలు మనం ఏంటంటే లేచిన దగ్గర నుంచి కూడా మనకి ఆధ్యాత్మిక సాధన అన్నీ మానేసి ఇక ఇవే చూసుకుంటూ, జాతకాలు చూసుకుంటూ, ముహూర్తాలు చూసుకుంటూ, ఈ సంవత్సరం ఏమవుతుంది, నెలలకి ఏమవుతుంది, వారం వారం ఏమవుతుంది, ఈరోజు ఏమవుతుందంటే అది ఒక రకమైన మేనియాకి తయారవుతుంది. సమాజంలో బతకలేదు. అసలు తప్పు కూడా. పైగా అలా చెప్పడం కూడా కష్టం. అది గోచారంలో చూసి మామూలుగా చెప్తాం. ఆ చెప్పేది గోచారం నుంచి అది 30%. ఫలానా రాశిలో పుడితే ఇలా జరుగుతుంది, అది ఏంటి 30% చెప్పేది, అంతా కాదు చెప్పేది. మిగతాది వాడి జాతకం మీద ఉంటుంది. మరి వీడు వార ఫలితాలు గ్రహఫలితాలు చూసుకుంటే రాశిని బట్టి చూసుకుంటూ వస్తాం. అది రాశిలో ఎంతమంది పుడతారు, చాలామంది పుడతారు. ఇప్పుడు అనుకోండి, భారతదేశ జనాభా 144 కోట్లు అనుకోండి. అంటే నువ్వు రామరిగ్గా చెప్పా, ఇంకా ఎక్కువే ఉంటుందో తక్కువ ఉంటుందో ఫిగర్ నాకు తెలియదు, జస్ట్ అనుకున్నా. అంటే డివిజన్కి సరిపోతుంది. 144 crores అనుకోండి. 12 రాసుల కింద ఇవ్వచ్చు. ఒక రాశికి 12 కోట్లు వస్తాయి. ఇప్పుడు వాడు 4 ముక్కలు రాస్తాడు అక్కడ. ఈ 4 ముక్కలే 12 కోట్ల మందికి అలాగే జరుగుతుంది. అసలు జరగదు. వాడి వ్యక్తిగత జాతకాలు ఉన్నాయి కదా, అందరికీ జరగవుగా. దీనివల్ల ప్రజలలో ఏంటంటే మరి ఏకీభవిస్తారు, ఏకీభవించరు, నేను చెప్పిన దాంతో తెలియదు. కానీ ప్రజలలో మాత్రం కొంచెం బాధలు పడుతున్నాను. ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు, వీడియో చూస్తున్నాను, చూడమంటావా వద్దంటావా అని. చూడవాకన్నా. వాడేదో మంచి చెప్తాను, నీకు ఈ సంవత్సరం చెప్తాను, రాసి వెళ్తాను చెప్తూ వచ్చి ఏం చేస్తాడంటే మధ్యలో అయినా ఇలా గండం ఉంది 4 రోజుల్లో. రాశిని బట్టి 4 రోజుల్లో వస్తుంది, 10 రోజులు 10 నెలలు ఎంత వస్తుంది. ఎలా చెప్తాను రాశిని బట్టి? అసలు ఒక్క రాశిని బట్టి ఎంతమంది ఉన్నారు దేశంలో అంటే 12 కోట్లు మన దేశంలో, ప్రపంచ జనాభా వీళ్ళందరికీ అలాగే ఆ రోజుకి అట్లా జరుగుతుంది. అసలు వాటి వ్యక్తిగత జాతకం సంబంధం లేకుండా జరుగుతుందా? జరగదే వాళ్ళందరికీ. అవి చూసి కంగారు పడుతున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు అపాయం కలిగిస్తాడు. ఆయన మీ చుట్టూనే ఉన్నాడు, మీ ఇంట్లోనే ఉన్నాడు. ఇలా కూడా చెప్పేసరికి అక్కడి నుంచి వాడికి అనుమానాలు వస్తున్నాయి. అప్పటిదాకా చక్కగా ఉండే కుటుంబంలో ఏంటి ఎవరో ఉన్నట్ట, మన వెనకాల తిరుగుతున్నట్ట, వాడు ఎవడో గమనిస్తూ ఉండాలి, ప్రతివాడు చెప్పింది అని అనవసరంగా అదేంటే 4 రోజులు జరుగుతున్నాడు. ఈ 4 రోజులు వాడు ఆ టెన్షన్తో పడుతుంది. ఏమీ ఉండదు. ప్రజలు అందరూ కూడా మేధాశక్తితోటే ఆలోచించరు. అది తేడాలు ఉంటాయి. కొత్త విషయంలోకి వచ్చినప్పుడు నేనైనా అంతే, నాకు తెలియని విషయానికి వస్తే నేను ప్రైమరీ విషయాలు అడుగుతా. ఇలా చెప్తే ప్రజలు తప్పుదోవగలుగుతారు కదా, వాళ్ళంతా లేనిపోయిన టెన్షన్స్ కదా. ఒక వ్యక్తికి ఒక ఆయన చెప్పాడు, నువ్వు సంవత్సరమే బతుకుతావు, అంతకంటే బతకవు అని. అసలు ఆయుర్విషయం ఎవడైనా చెప్పగలరా? ఎంత గణితం ఉంది. ఇప్పుడు ఇది అవసరమా మనకి? అక్కడి నుంచి అతను కంగారు పడ్డాడు. నేను ధైర్యంగానే ఉంటాను అన్నాడు, కానీ కంగారు పడ్డాడు.
కంగారు పడిపోయి అక్కడి నుంచి మైండ్ అంతా చెడగొట్టుకుని చివరికి ఆయన అకౌంట్లన్నీ తీసేసి భార్య పేరున పిల్లల పేరు పెట్టేసుకుంటూ వచ్చి ఏమీ లేకుండా చేసుకుంటూ వచ్చి ప్రతిరోజు ఇదే గోళ. నేను సంవత్సరం గంట ఉన్నాను, 6 నెలల గంట ఉన్నాను, 3 నెలల గంట ఉన్నాను. ఓ అర్ధరాత్రి ఆ గుండె పట్టేసినట్టు నొప్పిగా అనిపించింది. వెంటనే స్నేహితుడికి ఫోన్ చేశాడు. వచ్చాడు, చూశారు. వాడు చూసి ఏం లేదు డాక్టర్, టెన్షన్ తప్ప ఏం లేదు అని చెప్పి మామూలు బిళ్ళ ఇచ్చాడు. మన్నాడు మామూలుగా తిరుగుతున్నాను. సంవత్సరం దాటిపోయింది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 అయిపోయింది. ఇప్పుడు ఈ టెన్షన్ పడితే ఆ జీవికి హింసించిన పాపం వస్తుందా రాదా? చెప్పిన వాడికి పాపం వస్తుందా రాదా? మనం జ్యోతిష్కుడు పాపాలు చేయడానికి పుట్టింది. శాస్త్రం ఎందుకు చెప్పింది? ఋషులు పాపాలు చేయండి అని శాస్త్రం ఇచ్చారా? ఏ విద్య అయినా ఋషులు ఇచ్చింది పాపాలు చేయడం కాదు, మంచి చేయడం. కనుక నువ్వు మంచి చేయడానికి శాస్త్రం ఇస్తే పోయి నువ్వు చెప్పింది జరిగిందా? జరగలేదు కనుకేమో అసత్య దోషం వచ్చింది. మీరు చెప్పారండి కొన్ని జరిగితే కొన్ని తప్పవచ్చండి అని చెప్తే ఎవరు కాదండి. దానికి 100కి 100 పాళ్ళు చెప్పేవాడు ఎవరు లేడు. అది విషయం తర్వాత చూస్తాం. అలా కాకుండా నువ్వు డ్యామ్ షూర్గా జరుగుతుందని చెప్పి జరక్క అసత్య దోషము వచ్చింది. తర్వాత వాడిని బాధ పెట్టావు. ఎంతకాలం బాధ పెట్టావు? నెలలు బాధ పెట్టావు. వాడిని ఆ జీవిని హింసించావు కదా, ఆ పాపం అంతా జ్యోతిష్కుడికి వస్తుంది. ఎప్పుడైనా కావాలనుకుంటే సమస్య వచ్చినప్పుడు వాడు వస్తాడు, వాడి జాతకం చూసుకుని గోచారం అని సమన్వయం చేసి చెప్తాడు, అయిపోతుంది. అక్కడితో ఆ సెక్షన్ అయిపోతుంది. ప్రతిరోజు మనం లేచిన దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళాలా, వెళ్ళక్కర్లేదా, ఎర్రబట్ట కట్టుకోవాలా, ఇవాళ ఆకుపచ్చ రుమాలు జైల్లో ఉంచుకోవాలా? అసలు ఎలా బతుకుతారండి మానవులు? మనిషి ఎలా బతకాలి? నువ్వు చెప్పినట్టు ప్రకారం జీవిస్తాం. నువ్వు జీవించు అసలు ఆ ప్రకారం అట్ట బతుకుతాం. ఇవాళ ఉదయం మంచిది కాదు, గండం ఉంది, సాయంత్రం బాగుంటుంది అంటే ఆఫీస్ మానేసి సాయంత్రం వెళ్తాడు డ్యూటీకి. ఇలా ఇవి చెప్పినందువల్ల ఏమవుతుందంటేనండి, అంటే విషయం చెప్తా, శాస్త్రం మీద ప్రామాణికత్వం పోతుంది. వీళ్ళంతా ఇంతే. అందరూ ఆక్షేపించేది ఏంటంటే రాశి ఫలితాలు, వీటినే ఆక్షేపిస్తారు అందరూ. ఈ రాశి ఫలితాలు జరుగుతాయా? ఆయన చూసుకున్నాడు కదా, ఏం జరిగింది ఈ వారంలో, మీరు చూసుకున్నారు, మేము చూసుకున్నాం, ఏం జరిగింది, ఈ రాశి ఫలితాలు ఏంటి, దిన ఫలితాలు ఏంటి, దీన్నే అందరూ టార్గెట్ చేస్తారు. ఆక్షేపించేది ఇక్కడే ఉంటుంది. అనేది అలాంటప్పుడు మనం ఆక్షేపింపబడేటట్టుగా ఎందుకు ఉండాలి? అవి చెప్పద్దు. గోచారము శాస్త్రము చేసి ఎవరన్నా వస్తే వాడికి చెప్పండి అంతవరకు. అంతేగాని నిత్యం రాశి ఫలితాలు గోచారం ఇక ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క రకంగా. ఈ గోచార ఫలితం ఒకలా కాదు, మళ్ళీ ఒకడు అవునని ఒకడు కాదని, ఒకడు కాదని. దీనివల్ల ఏమవుతుందంటే మన భారతీయ సంప్రదాయంలో ఎన్నో గొప్ప విషయాలు ఋషులు చెప్తే ఇలాంటి లోటుపాట్లు కనిపిస్తూ ఉంటే అది ఆక్షేపించేట్టుగా ఉంటుంది. అందరూ ఆక్షేపించేది. అందుకని అది అంత నేను సమర్థించను దాన్ని.